ఎదుట నిలిచింది చూడు. ఎపిసోడ్ 42. దేవుడా, ఎంత లక్కీ అది. ఛీ, దాని అదృష్టం అలా ఏడ్చింది అనుకొని అశ్వి మీద అసూయతో ఏడుస్తూ ఉంది. అలా రోజులు గడుస్తున్నాయి. అశ్విని తీసుకొని ఇంటికి వచ్చిన 15 రోజులకి లక్ష్మి కూడా నెల తప్పింది అన్న వార్త తెలుస్తుంది. అత్తగారు మామగారు పెద్ద కోడల్ని ఎలా అయితే ప్రేమగా చూసుకున్నారో చిన్న కోడల్ని కూడా అలాగే ప్రేమగా చూసుకున్నారు. కానీ లక్ష్మి మాత్రం ఎంత బాగా చూసుకున్నా వైదేహి అంత బాగా చూసుకోలేదు అని ఎప్పుడూ తన మీద పడి ఏడుస్తూనే ఉండేది. అలా రోజులు గడిచాయి. ఇప్పుడు అశ్వికి 3 ఏళ్ళు అండ్ లావణ్యకి 2 ఏళ్ళు. ఒక 3 నెలల క్రితమే శశిధర్ తల్లిదండ్రులు చనిపోయారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు శశిధర్. ఎంత చెప్తున్నా కూడా తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి చనిపోవడంతో అది తొందరగా జీర్ణించుకోలేకపోయాడు శశిధర్. లక్ష్మి తన కుటిల బుద్ధిని చూపించే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఇక కొన్నాళ్ళకి తన అమ్మా నాన్నలు లేరు అన్న వాస్తవంలోకి వచ్చి తనని తాను మార్చుకుంటూ మళ్ళీ నార్మల్ అవుతూ ఉన్నాడు శశిధర్. ఇదిలా సాగుతూ ఉంటే, వదినా, ఈరోజు తినడానికి ఏం చేశావు? బాగా ఆకలిగా ఉంది అన్నాడు మహిధర్ వైదేహి వైపు చూస్తూ. 10 నిమిషాలు మహి, అయిపోవస్తుంది. నువ్వు ఈ లోపు వెళ్ళి నీ కూతుర్లతో ఆడుకో. నేను వంట అయిపోగానే అందరినీ పిలుస్తాను నవ్వుతూ చెప్పింది వైదేహి. సరే అయితే అంటూ అక్కడి నుంచి అశ్వి లావణ్యాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు. వంట అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి భర్త దగ్గరికి వెళ్ళింది వైదేహి. శశి, ఏం చేస్తున్నావు? ఇదిగో, ఇదొకటి అర్జెంట్ ఉంది, మెయిల్ పెట్టాలి, సో అందుకే చూస్తున్నా అన్నాడు శశిధర్ వైదేహి భుజం మీద తలవాల్చి. కొంచెం తినేసి నీ పని చూసుకోవచ్చు కదా. చూడు, సరిగ్గా తిండి లేక నిద్ర లేక కళ్ళు ఎలా లోతుకు వెళ్ళిపోయాయో చూడు. కాస్త మీ హెల్త్ కోసం కూడా శ్రద్ధ వహించండి శ్రీవారు అంది వైదేహి నవ్వుతూ. అలా అంటారా శ్రీమతి గారు? సరే అయితే ముందు ఫుడ్ తినేసి అప్పుడు నా పని చూసుకుంటానులే. నువ్వు వెళ్ళి వడ్డించు, నేను వచ్చేస్తాను అంటూ అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళాడు. వైదేహి కూడా అశ్విని లావణ్యాన్ని తీసుకొని కిందకి వెళ్ళింది. మహిధర్ లక్ష్మి కూడా రావటంతో ముందుగా వాళ్ళకి వడ్డించేసింది. శశిధర్ వచ్చాక శశిధర్కి వడ్డించింది. అందరికీ మారు వడ్డిస్తూ ఉంది. వదినా, నువ్వు కూడా కూర్చొని తినేసే, మళ్ళీ నువ్వు ఒక్కదానివే అయిపోతావు అన్నాడు మహి. ఏం కాదులే మహి, నువ్వు తిను, అసలే బాగా ఆకలిగా ఉంది అన్నావు అంటూ చెప్పడంతో ఇక అందరూ తినేశారు. లక్ష్మి మాత్రం భర్త వైపు కోపంగా చూస్తూ ఉంది. ఇక అందరూ తినేశాక లక్ష్మి లావణ్యాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మెయిల్ పెట్టాలి అన్న హడావిడిలో శశిధర్ కూడా వెళ్ళిపోయాడు. మహి మాత్రం తన వదినకి కంపెనీ ఇస్తూ అక్కడే కూర్చొని తనతో మాటలు చెప్తూ ఉన్నాడు. ఇదంతా తన రూమ్ బయట నుంచి చూస్తున్న లక్ష్మికి ఒళ్ళు మండిపోతుంది. వైదేహి తినేశాక అశ్విని తీసుకొని తన రూంలోకి వెళ్ళిపోయింది. మహి కూడా తన రూంలోకి వచ్చాడు. అయిపోయిందా నీ కులకడం? కోపంగా భర్త వైపు చూస్తూ ప్రశ్నించింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? అర్థం కానట్టు ప్రశ్నించాడు మహి. అదే, నీ వదినతో కులుకుతూ ఉన్నావు కదా ఇప్పటి వరకు, ఇంకొంచెం సేపు ఉండాల్సింది, ఇంత తొందరగా ఎందుకు వచ్చేసావు అడిగింది లక్ష్మి. రోజు రోజుకి మరీ దిగజారిపోకు లక్ష్మి. తను నాకు వదిన. వదిన అంటే అమ్మతో సమానం. అమ్మ నాన్న చనిపోయాక నాకు అన్న వదినలే అమ్మ నాన్నలు. నా అమ్మ ఒక్కరితే తింటూ ఉంటే తనకి తోడుగా ఉన్నా, ఎవరూ లేకపోతే వదిన తినదు. అందుకే వదిన తినే వరకు అక్కడే ఉండి వదినతో మాట్లాడుతూ ఉన్నాను. అర్థమవుతుందా? ఆయన మొగుడిని అనుమానించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇన్నాళ్ళ నుంచి నన్ను చూస్తున్నావు, వదినని చూస్తున్నావు, నీకంత నీచమైన ఆలోచన ఎలా వచ్చింది అడిగాడు మహిధర్ కోపంగా. మహిధర్ వైపు కోపంగా చూస్తూ లైట్ ఆఫ్ చేసి పడుకుంది. లేదు, ఇలాగే వదిలేస్తే వీళ్ళింకా ఇలానే చేస్తూ ఉంటారు అనుకుంటూ ఒక ప్లాన్ ఆలోచించి దాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది. వైదేహి మాటలు అలాగే మహిధర్ మాటలు పోగు చేసి తనకి తెలిసిన అతని ద్వారా ఎడిటింగ్ చేయించి
అది పట్టుకుని వెళ్ళి ఆ శశిధర్‌కి వినిపిస్తే వాడే పెళ్ళాన్ని అనుమానించి వైదేహికి టార్చర్ అంటే ఏంటో చూపిస్తాడు. అనుకుంటూ సంబరంగా వైదేహి తన పుట్టింటికి వెళ్ళిన టైం కోసం చూసింది. ఒక వారం రోజులకి ఆ అవకాశం చేజెక్కడంతో ఇక ఆనందంగా మహి కూడా లేని టైం చూసుకొని శశిధర్ దగ్గరికి వెళ్ళింది. బావగారు, ఒక్కసారి లోపలికి రావచ్చా? డోర్ దగ్గరే నిలబడి ప్రశ్నిస్తూ అడిగింది. రామ్మా, ఏమైంది? ఏమన్నా మాట్లాడాలా? అవును బావగారు, మీతో చాలా పెద్ద విషయం చెప్పాలి. కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకైతే అసలు నోట మాట కూడా రావట్లేదు. దొంగ ఏడుపుని ఏడుస్తూ మొదలుపెట్టింది లక్ష్మి. ఏమైందో చెప్పమ్మా, పర్వాలేదు. మహి నువ్వు మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా? రోజు మా ఇద్దరి మధ్య ఉన్న గొడవే అది అంటూ ఏడుస్తూ ఉంది లక్ష్మి. అయ్యో లక్ష్మి, ఏడవద్దమ్మా అంటూ తనని ఓదారుస్తూ ఉన్నాడు శశిధర్. మీతో ఒక విషయం చెప్పాలి. అదేంటంటే మీ అమ్మ నాన్న, అదే నాకు అత్త మావయ్య, వాళ్ళని వాళ్ళని చంపేశారు ఏడుస్తూ చెప్పింది లక్ష్మి. ఆ మాటలు విన్న శశిధర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? నువ్వు చెప్తుంది నిజమేనా? అమ్మా నాన్నల్ని చంపేశారా? కానీ ఎవరు? వారిని ఎవరు చంపారు? అడిగాడు శశిధర్. మీ భార్య వైదేహి అక్క, తనే అత్తయ్యని మావయ్యని చంపేసింది అంది లక్ష్మి. నువ్వు చెప్తుంది అబద్ధం, నేను నమ్మను కోపంగా అన్నాడు శశిధర్. నిజం బావగారు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మీ అమ్మా నాన్నలు చనిపోవడానికి కారణం వైదేహి అక్క. అలాగే మీకు నాకు కూడా చాలా అన్యాయం జరిగింది ఏడుస్తూ చెప్పింది లక్ష్మి. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? మాటలు తిన్నగా రాని. నా భార్య నా తల్లిదండ్రులని తన సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకునేది. అలాంటి తన మీద నింద వేయడానికి నీకు సిగ్గుగా లేదా? కోపంగా ప్రశ్నించాడు శశిధర్. నిజం, మీ భార్య నా భర్త కలిసి మీ అమ్మ నాన్నల్ని చంపేశారు. కావాలంటే ఈ ఆడియో వినండి అంటూ ఒక ఆడియో టేప్ వినిపించింది లక్ష్మి. అది విన్న శశిధర్ ఒక్కసారిగా నిలబడ్డ చోటే పాతుకుపోయాడు. మీరు విన్నారు కదా, ఇక మీరే తెలుసుకోండి నిజమేంటో అనుకుంటూ ఆ వీడియో అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజుకి ఇంటికి వచ్చింది వైదేహి అశ్విని తీసుకొని. భర్త ప్రవర్తనలో ఏదో మార్పు ఇట్టే పసిగట్టింది వైదేహి. శశి, ఏమైంది? మీరు బాగానే ఉన్నారు కదా? మళ్ళీ ఇక్కడ మీరు ఒక్కరే అయిపోతారు అని నేను ఎక్కువ రోజులు కూడా అక్కడ ఉండలేదు అంటూ భర్త భుజం చుట్టూ చేతులు వేసి, ఏమైంది? నాకు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది అడిగింది వైదేహి. మహి కూడా రాని, అప్పుడు చెప్తాను అన్నాడు శశిధర్. ఏమైంది? అంతా ఓకే కదా? అంతా ఓకే, కానీ ఓకే కాదు. ఆ విషయాలే మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శశిధర్. వైదేహి కూతురి వైపు చూస్తూ, అశ్వి బంగారం, మీ డాడీ ఎందుకు మన మీద కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది? ఏమైందంటావు? ఏమో అన్నట్టు భుజాలు ఎగరేసింది బుల్లి అశ్వి. ఇక ఆ రోజు సాయంత్రం తమ్ముడు కూడా రాగానే భార్యని తమ్ముడిని ఒక గదిలోకి తీసుకొని వెళ్ళి లక్ష్మి తనతో చెప్పింది మొత్తం చెప్పాడు శశిధర్. మహి, నీ భార్య ఏమనుకుంటుంది? తను నా తమ్ముడి మీద, నా భార్య మీద ఇలాంటి నిందలు వేస్తే నేను నమ్ముతాను అనుకుంటుందా? నాకు తెలుసు నా భార్య ఎలాంటిదో, నా తమ్ముడు ఎలాంటి వాడు అనేది. అండ్ నాకు ఇది కూడా తెలుసు, వాళ్ళ మధ్య ఏ బంధం ఉందో అని. అయినా నీ భార్యకి అలాంటి నీచమైన బుద్ధి ఎలా పుట్టింది? వైదేహి ఇంటి కోడలిగా అడుగు పెట్టిన రోజు నుంచి నేను చూస్తున్నాను. తను ఏనాడు కూడా అమ్మా నాన్నల్ని భారంగా, అయిష్టంగా చూసుకోలేదు. తన సొంత తల్లిదండ్రులని ఎలా అయితే ఉంటుందో వాళ్ళతో కూడా అలాగే ఉండేది. అన్నయ్య, నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? ఇది ఇలాంటి ఒక నీచమైన ఆరోపణ చేసినప్పుడు దాన్ని 4 పీకాల్సింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. కానీ నువ్విలా ఊరుకోవడం ఏం బాలేదన్నయ్య అన్నాడు మహిధర్. లేదు మహి, ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం మంచి పద్ధతి కాదు. అందుకే నా కోపాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేసుకున్నా. అయినా నువ్వు ఇలాంటి అమ్మాయిని ఎలా ప్రేమించావు మహి?
అదే కదా అన్నయ్య నేను చేసిన పెద్ద తప్పు అన్నాడు మహిధర్. వైదేహి మాత్రం ఆ ఆడియో రికార్డింగ్ అలాగే శశిధర్ మాట్లాడిన మాటల దగ్గరే తన ఆలోచనలు ఆగిపోయాయి. అన్న తమ్ముళ్ళు ఇద్దరూ మాట్లాడుతున్నా కూడా వైదేహి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇద్దరూ పక్కకి చూశారు. మంచం మీద కూర్చొని మొహాన్ని చేతుల్లో దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది వైదేహి. శశిధర్కి మహిధర్కి చాలా బాధగా అనిపించింది. వైదేహి అంటూ భార్య పక్కన కూర్చొని తన చుట్టూ చేతులు వేశాడు శశి. నేను నేను మహి మహిని నా పెద్ద కొడుకులా అనుకున్నాను. నాకు మహికి తల్లి కొడుకుల బంధం తప్పితే ఇంకో రకమైన సంబంధం లేదు ఏడుస్తూ చెప్పింది. నువ్వేంటో నాకు తెలుసు వైదేహి. అయినా ఎవరో ఏదో వచ్చి నా భార్య గురించి నా తమ్ముడి గురించి చెప్తే నేనెందుకు నమ్ముతాను చెప్పు. అలా ఏం కాదు అంటూ భార్యని ఓదారుస్తూ ఉన్నాడు శశిధర్. అవును వదిన, అయినా అలాంటి సిగ్గులేనిది అంటే నువ్వు బాధపడుతున్నావా? అన్నయ్య ఏమైనా అంటే నువ్వు బాధపడాలి, అంతేకాని అలాంటిదా అంటే నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు నాకు తల్లితో సమానం వదిన. నా తల్లి ఏడుస్తూ ఉంటే నేను అస్సలు చూస్తూ ఉండలేను. ప్లీజ్ వదిన అంటూ వైదేహి కన్నీళ్లు తుడిచాడు మహి. మహి, నేనొక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు లక్ష్మిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. తమ్ముడి వైపు చూడలేక ఏటో చూస్తూ చెప్పాడు శశిధర్. ఏం మాట్లాడుతున్నావన్నయ్య? ఆ ముక్క నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను నిన్ను వదినమ్మని వదిలేసి వెళ్ళిపోవాలా? నా కంఠంలో ప్రాణముండగా అది జరగదు. అది ఎప్పటికీ జరగదు అన్నాడు మహిధర్. ఈరోజు నాకు చెప్పింది రేపు బయట ఎవరికైనా చెప్తే? నాకంటే మీ ఇద్దరి గురించి తెలుసు కాబట్టి నేను నమ్మలేదు. బయట మీ గురించి ఇలాంటి ఒక ప్రచారం చేస్తే నేను తట్టుకోలేను మహి. అందుకే నిన్ను నీ భార్యని తీసుకొని వెళ్ళిపోమని చెప్తున్నాను. అన్నయ్య, అసలు ఈ ప్రాబ్లం అంతా వచ్చింది దానివల్లే కదా. మనం దాన్నే ఇక్కడి నుంచి లేకుండా చేద్దాం. నువ్వు ఇంకేం మాట్లాడుకో అన్నయ్య. నేనిప్పుడే దాన్ని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను. మహి ఆగు. మీ అన్నయ్య చెప్తుంది నిజమే. నువ్వు నీ భార్యని తీసుకొని వెళ్ళిపో. ఎందుకంటే నువ్విక్కడ ఆలోచించాల్సింది కేవలం లక్ష్మి గురించి మాత్రమే కాదు, లావణ్య గురించి కూడా నువ్వు ఆలోచించాలి. ఇప్పుడున్న రోజుల్లో తల్లి తండ్రి ఉంటేనే పిల్లలకి గౌరవం ఉంటుంది. అందుకే నువ్వు తనని తీసుకొని వెళ్ళిపో. అసలు ఇదంతా దానివల్లే కదా వచ్చింది అనుకొని సీరియస్గా రూమ్లో నుంచి బయటకి వెళ్ళాడు మహి. ఏవండి, ఏమవుతుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది. ఒకసారి మీరు కూడా వెళ్ళండి. సరే, నువ్వు ఇక్కడే ఉండి అశ్విని చూసుకో, నేను వెళ్ళి చూస్తాను అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళాడు శశిధర్. ఏమే, నీకేం పోయే కాలం వచ్చిందే? నాకు నా వదినకి మధ్య అక్రమ సంబంధం ఉంది అని మా అన్నయ్యకి చెప్తావా? నీకు అలాంటి ఆలోచన ఎలా వచ్చిందే? నా వైదేహి వదిన నాకు తల్లితో సమానం అని నీకిప్పటికీ 1,000,000 సార్లు చెప్పుంటాను. మా అమ్మ నాన్న చనిపోయాక ఆ స్థానం నేను మా అన్న వదినలకి ఇచ్చాను అని. ఏ కొడుకు తల్లితో అలాంటి నీచమైన ఎఫైర్ పెట్టుకోడు. అయినా అమ్మ బాబులుంటే ఇలాంటివి నీకు తెలుస్తాయి. వాళ్ళ పెంపకంలో లేవు కదా. అందుకే నీ బుద్ధి కూడా ఇలా వంకరగా ఉంది. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. ఇంకొక్క క్షణం నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దేవాలయం లాంటి ఇంట్లో నీలాంటి రాక్షసులు ఉండకూడదు అన్నాడు మహిధర్. హో, నిజం బయటపడేసరికి తల్లి కొడుకులు అన్నట్టు డ్రామాలాడుతున్నారా? నేను నమ్మను. ఆ వైదేహి నిన్ను తన కొంగికి కట్టేసుకుంది అంది లక్ష్మి. అంతే. అప్పటి వరకు శాంతంగా ఉన్న వైదేహి లోపలికి వచ్చి లాగిపెట్టి ఒక్కటి కొట్టింది లక్ష్మిని. పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే చంపేస్తాను. చంపేయి. నన్ను నా కూతుర్ని కూడా చంపేసేయి. అప్పుడు ఈ ఆస్తి మొత్తాన్ని నీ కూతురు అనుభవించొచ్చు కదా. అందుకే కదా నా మొగుడికి మాయ మాటలు చెప్పి నీ వలలో వేసుకున్నావు అడిగింది లక్ష్మి. ఆస్తి కోసం ఇంత దిగజారుతాను అని నువ్వెలా అనుకున్నావు? నేను మా అన్నయ్యని మా నాన్నని అడిగితే వాళ్ళకున్న సర్వస్వం తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెడతారు. నేనంటే వాళ్ళకి అంత ఇష్టం. ఇంకొక విషయం, నా పుట్టింటికి ఉన్న ఆస్తితో పోలిస్తే ఇది అసలు ఆస్తి కూడా కాదు. అది అర్థమవుతుందా నీకు? అయినా నాకు డబ్బే కావాలి అనుకుంటే అత్తగారు మామగారు పోయిన వెంటనే నా భర్తని నా కూతుర్ని తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని.
ఇక్కడ మీద 10 రెట్లు డబ్బులు నాకక్కడ వస్తాయి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నరికి పోగులు పెడతాను అంది వైదేహి కోపంగా. ఈ మాటకి ఏం సమాధానం చెప్తావు లక్ష్మి అడిగాడు శశిధర్ సీరియస్గా. ఇంకా అంది, ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.